తీర్థ దర్శనము. మరునాడు అన్నమయ్య తిరుమల మీద ప్రసిద్ధములైన కుమారధార తీర్థం, అమరతీర్థం, ఆకాశగంగా, జరహర తీర్థం, వలిఘ్న తీర్థం, విరజాతీర్థం, పాప వినాశనం, వైకుంఠ తీర్థం, జాబాలి తీర్థం, చక్రతీర్థం, తుంబుర తీర్థం, కాయరసాయన తీర్థం, విశ్వక్సేన తీర్థం, పంచాయుధ తీర్థం, అగ్నికుండ తీర్థం, బ్రహ్మతీర్థం, సప్తఋషి తీర్థం, పాండవ తీర్థం, దేవతీర్థాలన్నింటినీ సందర్శించాడు. ఈ ప్రసిద్ధ తీర్థాల ప్రస్తావన వరాహ స్కాంద పురాణాలలో కనిపిస్తుంది. తిరుమలలో వెలసిన పుణ్యతీర్థాలను గూర్చి వరాహ పురాణంలో త్రిస్రః కోట్యౌర్ధకోటి చ తీర్థాని భువనత్రయే తేషాం ప్రకృతిభూతాని తీర్థాన్యస్మిన్ హరేర్గిరౌ అని పేర్కొనబడింది. అన్నమయ్య సర్వతీర్థాలను సేవించి స్నానమాచరిస్తూ స్వామివారికి శతకాలను సమర్పించాడు. శతక మహాత్యం. అన్నమయ్య తీర్థస్నానం ముగించుకొని 12 నామాలు తీర్చుకొని స్వామి సందర్శనానికి వెళ్ళాడు. ఆలయం మూసి ఉంది. వెంటనే స్వామి శతకాన్ని పఠించడం మొదలుపెట్టాడు. అంతే, ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అర్చకులు అన్నమయ్య మహిమను గుర్తించారు. అన్నమయ్యను స్వామి సందర్శనానికి తీసుకువెళ్ళారు. అన్నమయ్య అక్కడ వేయించేసి ఉన్న గరుడాల్వారుని, విశ్వక్సేనుని, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రుని సేవించాడు. మొదట విశ్వక్సేనులు. వీరికి సేనై మొదలారను నామాంతరం కూడా కలదు. తిరుమల గర్భగుడిలో ఉత్సవమూర్తులతో ఈ మూర్తి పూజించబడుతోంది. అధ్యయనోత్సవాల సమయంలో ఈ దేవునకు ప్రత్యేకమైన ఆరాధన కలదు. అన్నమయ్య సంకీర్తన వాంగ్మయంలో సేనా మొదలారికి సంబంధించిన 2 కీర్తనలు కనిపిస్తాయి. పటుశిష్ట పరిపాలకుడవనగా ఘటన నకిలమునుగాతువుగా అన్న సంకీర్తన, నీవేకా చెప్పజూప నీవే నీవేకా శ్రీ విభు ప్రతినిధివి సేనా మొదలారి అన్న సంకీర్తనలు విశ్వక్సేనుల గూర్చి వర్ణిస్తాయి. అలాగే స్వామి సన్నిధిలో వెలిసిన హనుమంతుని గూర్చి కాబోలు అన్నమయ్య, ఓ పవనాత్మజ నీ ఘనుడబాపు బాపనగా బరిగితిగా, ఓ దశముఖహర వెంకటపతి పాద సరోరుహ పాలకుడా అని స్వామి హనుమ గూర్చి కీర్తించారు. అన్నమయ్య అర్చకుల వెంట వివిధ అర్చామూర్తులను సంసేవించి వెంకటగిరిపతి ఎదుట నిలిచాడు. స్వామి ఎదుట నిలిచి వెంకటపతికి వెంకటేశ్వర శతకాన్ని విన్నవించాడు. వెంటనే స్వామి ధరించిన ముత్యాల హారం క్రింద పడింది. అర్చకులు సంభ్రమంతో బాలుని మహిమను కొనియాడారు. పంచసంస్కార దీక్ష. అన్నమయ్య స్వామివారి ప్రసాదాలను స్వీకరించి ఆ రోజు వరాహస్వామి ఆలయంలో విశ్రమించాడు. తిరిగి ద్వాదశి నాడు స్వామిని సందర్శించుకొని తిరువీధుల వెంట కోవెల చుట్టి నారాయణ నామస్మరణ చేస్తూ ఒక పంచతిన్నపై విశ్రమించాడు. పంచ సంస్కార దీక్ష. ఆ ద్వాదశి స్వామి అన్నమయ్యను అనుగ్రహించిన దినం. వైష్ణవ మత స్వీకారానికి స్వామి సంకల్పం పొందిన రోజు. ఆ రోజుల్లో ఘన విష్ణువు అనే వైష్ణవయతి తిరుమలలో నివసించేవాడు. అతడు మహాభాగవతుడు. వైష్ణవ తత్వాన్ని ప్రబోధించేవాడు. ద్వాదశి రాత్రి స్వామి యతికి కలలో కనిపించి, తాళ్లపాక అన్నమయ్య నామకుండైన మద్భక్తుడొకడు నల్లని చిన్నవాడు, నన్నెప్పుడు అడగకుండానే సంకీర్తనలు చేసేవాడు, ముద్దుగారెడువాడు, మోహనంబైన మద్దికాయలవాడు, మనవాడేవాడు. అటువంటి అన్నమయ్య ఎప్పుడు దండె భుజమున వేసుకొని నన్ను కీర్తిస్తూ ఉంటాడు. అతడు రేపు నీ వద్దకు వస్తాడు. నీవు సంశయించకుండా ముద్రాధారణము గావింపుము నా పనుపున అని స్వామి కలలో అని స్వామి తన ముద్రికలు యతికి ఇచ్చాడు. స్వామివారి భక్తవాత్సల్యానికి ఆనందపరవశుడైన ఘన విష్ణువు మరుదినం యతి సంధ్యావందనాదులు ముగించుకొని స్వామి సమర్పించిన శంఖ చక్ర ముద్రికలతో యజ్ఞశాలకు చేరాడు. అచ్చట అన్నమయ్య శ్రీహరి నిత్యశేష గిరీశ
మోహనాకార ముకుంద నమో శ్రీహరి. దేవకీసుత దేవదేవ వామన గోవింద గోపగోపీనాథ పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి అంటూ సంకీర్తనలో ఆలపిస్తున్నాడు. ఘన విష్ణువు స్వామి చెప్పినట్లు బాలుని ఆనవాళ్లు గమనించాడు. సంతృప్తి చెందాడు. బాలుని సమీపించి స్వామి ఆదేశించినట్లుగా వేద మార్గానుసారమున అతనికి శంఖచక్రాంకితం చేసి రీతిగా పంచ సంస్కారాలు గావించాడు. నాటి నుండి అన్నమయ్య అన్నమాచార్యుడయ్యాడు. వైష్ణవంలో పంచ సంస్కారాలు అతి ప్రధానాలు.